ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకేంటంటే బైపీసీ విద్యార్థులకు సంబంధించి అసలు ఏ కోర్స్కి ఎవరు కౌన్సిలింగ్ నెరవేరుస్తారు అంటే ఎంపీసీ అంటే ఒకే కౌన్సిలింగ్ అయితే నెరవేరుస్తారు. అదే బైపీసీ అంటే బైపీసీలో చాలా రకాల కోర్సులు అయితే ఉంటాయి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏ కోర్సులు ఎవరెవరు కండక్ట్ చేస్తారు మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి త్వరలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్లో కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు 4 years కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పటి నుండి ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి అయితే ఉండాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం, ఎలా స్టార్ట్ చేయాలి, నేను ఇంగ్లీష్ చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అన్నమాట. మనకి బేసిక్ లెవెల్ నుంచి మనకి ఎండ్ వరకు ఇంగ్లీష్ అయితే నేర్పిస్తారు. అండ్ అలాగే ఇది ఒక పెయిడ్ కోర్స్ అన్నమాట. చాలా తక్కువ ప్రైస్కి నేర్పిస్తారు. ఇన్ కేస్ మీలో ఇంప్రూవ్మెంట్ లేకపోతే కనుక మీరు కట్టిన అమౌంట్లో రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఈసారి వచ్చేసరికి చాలా బ్యాచ్లు సుమారుగా 50 బ్యాచ్లు అయితే కంప్లీట్ చేశారన్నమాట. మీరు కూడా ఒకసారి వాట్సాప్ చేయండి, మీకు కూడా మీకు ఇంగ్లీష్ క్లాస్ అయితే నేర్పిస్తారన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి బీఎస్సీ హార్టికల్చర్. ఈ కోర్స్ సంబంధించి మనకేంటంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ వాళ్ళు ఈ కోర్స్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మనకి హార్టికల్చర్ కోర్స్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఈ ఒక్క కోర్సే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే బైపీసీ విద్యార్థులు హార్టికల్చర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వెబ్సైట్ అయితే ఫాలో అయితే అవుతానండి. వీళ్ళు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఈ వెబ్సైట్లోనే మీరైతే అప్లై చేసుకోవాలి, కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇలా అన్నమాట. మెయిన్గా ఈ వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే బీఎస్సీ హార్టికల్చర్ కోర్స్ చేద్దాం అని అనుకుంటున్నారో మెయిన్గా ఈ వెబ్సైట్ని అయితే ఫాలో అయితే అవుతూ ఉండాలన్నమాట. అండ్ అలాగే తర్వాత మనకేంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, మన ఏపీ స్టేట్లో బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే మనకి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ అలాగే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ ఈ కోర్సులు చేద్దాం అని అనుకుంటున్నారు. మెయిన్గా మీరు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట, యాంగ్రో అని. ఈ వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, డేట్స్ ఏంటి, ఇవన్నీ మనకైతే ఈ వెబ్సైట్లో మనకి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. ఏంటంటే మీ ఇలా చెప్తున్నాను కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా అంటే ఇంపార్టెంట్ డేట్స్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా ఏ కోర్సుకి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరందరూ ఫాలో అయితే అవుతూ ఉండండి అన్నమాట. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, బీఎస్సీ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ అండ్ అలాగే కమ్యూనిటీ సైన్స్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఎన్ని కోర్సులకు సంబంధించి ఎవరైతే జాయిన్ అవుదాం లేదంటే చదువుదాం అని అనుకుంటున్నారో కౌన్సిలింగ్ అప్డేట్ సంబంధించి ఈ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వాలి. angro.ac.in అని ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా తర్వాత కోర్సు విషయానికి వస్తే కనుక మనకి వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ, మన ఏపీ స్టేట్లో వెటర్నరీ కానీ యానిమల్ హస్బెండరీ ఈ కోర్సు చేద్దాం అని అనుకుంటున్నారు. మీరు ఫాలో అవ్వాల్సింది ఇదే వెబ్సైట్ అన్నమాట. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వరరావు వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు మనకి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మెయిన్గా మీకు వెబ్సైట్ అయితే చూపిస్తాం కదా, ఇలా అయితే ఉంటుంది. మనకి కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ డేట్స్ కానీ అన్నీ దీంట్లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే తర్వాత ఫిషరీస్, మనకేంటంటే ఫిషరీస్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే చేపలకు సంబంధించి కోర్స్ చదువుదాం, మనకి ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉందో మనకి కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని దీంట్లో అయితే మనకైతే రావడం జరుగుతుందన్నమాట. ఈ వెబ్సైట్ని మీరు అందరూ ఫాలో అయితే అవుతూ ఉండాలి. తర్వాత వెబ్సైట్ వచ్చేసరికి మనకి బీఫార్మసీ ఫార్మడీ అన్నమాట. మనకి ఇది అఫీషియల్ ఏపీ ఎంసెట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు, సపరేట్ యూనివర్సిటీ అయితే కాదు, సపరేట్ ఏపీ ఎంసెట్ వాళ్ళే కండక్ట్ చేస్తారన్నమాట. దీనికి సంబంధించి బీఫార్మసీ ఫార్మడీ ఈ 2 కోర్సులు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఒకసారి మీకు చూపిస్తాను కోర్సులు ఏంటో. ఈ కోర్సులు కూడా ఉన్నాయి మనకి బీఫార్మసీ అండ్ అలాగే ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మడీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, టోటల్ 7 కోర్సులకు సంబంధించి మనకి ఎంసెట్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారన్నమాట బైపీసీ విద్యార్థులకు సంబంధించి, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తర్వాత కోర్స్ మనకేంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కాకుండా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే పెట్టారు. అదే ఏపీఎన్సీఈటీ అన్నమాట. తప్పకుండా ఎవరైతే నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో దీనికి సపరేట్గా ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ నెల 20వ తారీఖు అన్నమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, నర్సింగ్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి, ఈ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 20 అని చెప్పండి అన్నమాట.
బీఎస్సీ నర్సింగ్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఇది కాకుండా మనకి ఫిజియోథెరపీ అంటే బీపీటీ లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లేదంటే పారామెడికల్లో ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ అలాగే మనకి న్యూరోఫిజిషియన్ ఇవన్నీ సపరేట్ కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఏంటంటే ఆప్టోమెట్రీ ఎన్ని కోర్సులు ఇంటర్ మార్కుల ఆధారంగా మనకి ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. ఈ కోర్సులకు సంబంధించి వీళ్ళ వెబ్సైట్లు అయితే ఫాలో అయితే అవుతూ ఉండాలన్నమాట. అండ్ అలాగే మెయిన్గా మీకు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. మనకి ఏంటంటే ఒకసారి ఎన్ని కోర్సులు వెళ్తే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తారు కదా, పారామెడికల్ కోర్సు సంబంధించి ఇవన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంటర్ మార్కుల ఆధారంగా వీళ్ళతో అయితే ఉంటుంది. అండ్ అలాగే స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది తిరుపతి అటు సైడ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే వీళ్ళొసరికి బీపీటీ మరియు పారామెడికల్ నర్సింగ్ ఇవన్నీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఈ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీకు ఒకసారి ఇంకో ఫోల్డర్ అయితే చూపిస్తాను. మనకి ఏంటంటే ఒకసారి నర్సింగ్లోనే ఒకసారి ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి ఈ ఒకసారి డేటా అయితే చెప్తానమాట. మనకేంటంటే ఇంటర్ మార్కుల ఆధారంగా బీపీటీ అంటే ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలాగ చాలా రకాల కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి అన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మనకి న్యూరోఫిజిషియన్, ఆప్టోమెట్రీ ఎన్ని కోర్సులు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకి హార్టికల్చర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనకి బీఎస్సీ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ బీటెక్ వాళ్ళకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ అలాగే కమ్యూనిటీ సైన్స్ ఇవన్నీ మనకి ఆచార్య ఎన్జీ నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనకి ఫిషరీస్ అయితే ఏపీఎఫ్యు వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. మనకి బీఫార్మసీ, ఫార్మడీ ఇలా చాలా రకాల కోర్సులు చెప్పాను కదా, సుమారుగా 7 రకాల కోర్సులు అయితే ఉన్నాయి బైపీసీ విద్యార్థులకి. ఇవన్నీ అఫీషియల్ ఎంసెట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనకి నర్సింగ్ సంబంధించి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది సపరేట్గా ఎన్టీఆర్ యూనివర్సిటీలో అప్లై చేసుకోవాలి. దాని కాకుండా మనకి ఫిజియోథెరపీ, పారామెడికల్ అన్ని కోర్సులు, పారామెడికల్లో ఉండే అన్ని కోర్సులు ఏంటంటే ఒకసారి చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీంట్లో చాలా రకాల కోర్సులు అయితే ఉంటాయన్నమాట. అంటే మనకి ఆప్టోమెట్రీ, రేడియాలజీ ఇవన్నీ మనకైతే ఉంటాయి. కాబట్టి అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని మీరు ఒకసారి ఆలోచించండి అన్నమాట. అంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అంటే ఏంటంటే చాలామందికి ఒక అవగాహన అయితే ఉండదు, అందుకు చెప్తున్నాను. అన్నీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరైతే వెళ్ళండి అన్నమాట. అండ్ అలాగే మనకి నర్సింగ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ ఇవన్నీ సపరేట్ స్విమ్స్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా మనకి కండక్ట్ చేస్తారు. ఇది ఈ విధంగా అయితే ఉంది.